అందరికీ నమస్కారం. నాన్ వెష్ యూట్యూబర్ నాన్ వెష్ ఏ క్షణానైనా అరెస్ట్ అవ్వచ్చు అంటున్నారు. సో ఒకసారి తన గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హిందూ దేవుళ్ళ గురించి ఏ విధంగా కామెంట్స్ చేశారో మనందరం చూసాం. ఒకసారి దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చూద్దాం. ప్రస్తుతం మనతోటి వైజాగ్ సత్య ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. చెప్పండి వైజాగ్ సత్య గారు, ఇంతకు ముందు మీ ఫ్రెండ్ కావచ్చు, మీరు ఆయనతోటి కాస్త మాట్లాడడం, తనతో ట్రావెల్ అవటం అనేది జరిగింది. తను ఇలా కామెంట్స్ చేయడం జరిగింది కదా. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? నాకు తెలిసి ఇతర మతాల వాళ్ళు ఎవరైనా మాట్లాడిపిస్తున్నారేమో అని డౌట్ గా ఉంది. ఎందుకంటే వాడు హిందూ పక్కా. వైజాగ్ మా ఊరే, భారతదేశం చెందిన వ్యక్తి కూడాను. ఆయన భారతీయుడు అయ్యుండి, హిందువుడు అయ్యుండి, హిందూ దేవతల పైన, హిందూ కవుల పైన, అలాగే భారతదేశం పైన ఇంతగా విషయం చిమ్ముతున్నాడంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం. సనాతన ధర్మం పైన, హిందూ దేవుళ్ళ పైన, హిందూ దేవాలయాల పైన, హిందూ సినిమాల పైన ఎలా విషయం కక్కుతున్నారో జనాలు మనం చూసాం. ఆ క్రమంలోనే ఈయన కూడా ఎవరైనా ప్రేరేపించి ఆయనకి డబ్బు ఇచ్చి తిట్టిస్తున్నారేమో అని నాకు డౌట్ గా ఉంది. వాడికి ముఖ్యంగా బేసిక్ నాలెడ్జ్ లేదు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. వాడు వైజాగ్ లో స్టార్ హోటల్లో బాత్రూమ్లు కడిగేటోడు ఒకప్పుడు. తర్వాత ఫారిన్ కంట్రీస్ షిప్లు ఉంటాయి కదా, క్రూయిజ్ అంటారు, అక్కడ కూడా సేమ్ వాడు అదే డ్యూటీ, బాత్రూమ్లు కడగడమే. వాడు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు. ఈ రోజు వాడు భారత రాజ్యాంగం కోసం మాట్లాడుతున్నాడు, అలాగే హిందూ దేవతల పైన మాట్లాడుతున్నాడు, హిందూ సంస్కృతి సాంప్రదాయాల పైన మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నాడు. వాడికి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? సీతాదేవి కోసం. సీతాదేవి ఎవరో నీకు తెలిసారా? భూదేవి పుత్రిక. ఆమెను ముట్టుకుంటే భూగర్భంలో కలిసిపోతారు. అలాగే మన ద్రౌపది దేవి, ఆమె అగ్నిపుత్రిక, అగ్నిదేవుని పుత్రిక. ఆమెను ముట్టుకుంటే ఎవరైనా భస్మం అయిపోతారు. అలాగే మన గరికపాటి నరసింహారావు గారి కోసం కూడా వాడు పిచ్చి కోతలకు వస్తున్నాడు. ఆయన ఎంత మేధావి, అపర మేధావి. ఆయన వీడియోస్ నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. ఏది అడిగినట్టు అక్కని చెప్పేస్తారు. శాస్త్ర సంబంధమైన, సంగీత సంబంధమైన, వేద సంబంధమైన, శాస్త్రీయ సంబంధమైన, ఏది అడిగినా కానీ చెప్పేస్తారు. కళా సంబంధమైన ఏదైనా చెప్పేస్తారు. ఆయన కూడా విమర్శిస్తున్నాడు. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మీకు తెలుసు. వీడికి అంత అర్హత ఉందా? వాళ్ళ కోసం మాట్లాడినంత అర్హత వీడికి ఉందా? అయితే ఇప్పుడు వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి కావచ్చు, అంటే క్షమాపణలు చెప్పడం జరిగింది. అట్లానే ఇప్పుడు రీసెంట్ గా వదిలిన వీడియోస్ ముందు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా కూడా ఎలా చూడొచ్చు అంటారు? వాడు మారడు, అవన్నీ డ్రామాలు. వాడికి ఇప్పుడు ఫాలోయింగ్ తగ్గిపోతుంది, సబ్స్క్రిప్షన్ తగ్గిపోతుంది కనుక వాడు డ్రామాలు ఆడుతున్నాడు. గతంలో చూసుకోండి వాడి వీడియోలు, వాడు చేసిన పనులు నాకు ఒక 3 నచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మన హర్ష తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అతనే, ఎక్కువ క్రేజ్ ఉన్న వ్యక్తి కూడా అతనే చెప్పుకోవచ్చు. ఒక వైజాగ్ వాసిగా ఆ రోజుల్లో నేను గర్వించా. వైజాగ్ అబ్బాయి ఇట్లా ప్రపంచ యాత్రికుడు అవతారం ఎత్తి ఇంతమంది. హర్షది కూడా వైజాగే, ఈయనది కూడా వైజాగే అని నేను చాలా సంతోషించాను. అలాగే ఫన్ ప్యాకెట్ భార్గవ్, ఆయనది కూడా వైజాగే. వీళ్ళ ముగ్గురు పోటీ పడేవారు అనమాట ఫాలోయింగ్ కోసం. ఆ ఫన్ ప్యాకెట్ భార్గవ్ కూడా అలాగే చెత్త పని చేశాడు. 14 ఏళ్ల బాలికని రేప్ చేసి ఇప్పుడు 20 ఏండ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. వాడి పక్కనే వీడికి కూడా సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. వీడు కిలిమంజారో పర్వతం ఎక్కాడు, మన నాన్ వేషు ఆఫ్రికాలో 5,000 మీటర్లు. చాలా సంతోషించాను. అలాగే ఇంకొక మంచి పని కూడా చేశాడు. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో సినిమా ఇండస్ట్రీ నుంచి, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు కావచ్చు, జబర్దస్త్ వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, అవన్నీ బయట పెట్టాడు. అప్పుడు నాకు బాగానే నచ్చాడు. అప్పుడు కూడా తిట్టాడు అందరిని కూడాను. ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ అమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుందని, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ డాడీ పాకిస్తాన్ నుండి వచ్చాడని, భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదరు బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర వ్యభిచారం చేస్తుంది అన్నారు. అప్పుడే వాడిని లోపలేస్తే కుక్కను కొట్టినట్టు కొట్టుంటే ఈ రోజు ఈ కారు కోతలు కూర్చేవాడు కాదు. ఓకే, నాన్ వెజ్ అయితే ఇప్పుడు మామూలుగా దేశాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా, తీసుకొచ్చి జైల్లో వేయటం అంత ఈజీ అంటారా? ఈజీ అంటే మనం అందరం తలుచుకుంటే హిందువులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి 2 బిలియన్ ఉన్నారు. ప్రపంచ జనాభా 8 బిలియన్ అంటే 800 కోట్లు. మన హిందువులు దాదాపుగా 2 బిలియన్ ఉన్నారు అంటే 200 కోట్లు. అందరూ కూడాను వాడు ఎక్కడున్నాడో వెతకాలి, ఏ దేశంలో ఉన్నాడో వెతకాలి. ఎందుకంటే భారతీయులకి వాడు అనేది ఓన్లీ కేవలం హిందువులకే కాదు కదా. భారతదేశాన్ని అన్నాడు, ఇండియా ఈజ్ ఎ రేపిస్ట్ కంట్రీ అన్నాడు, ఇండియా ఈజ్ ఎ డర్టీ కంట్రీ అన్నాడు, ఇండియా ఈజ్ పొల్యూటెడ్ కంట్రీ అన్నాడు. అంటే భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి. భారతదేశంలో అంటే హిందువులు ఒక్కలే కాదు కదా, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జుడియాస్ ఉన్నారు. ఇన్ని మతాల సమ్మేళనం అనమాట, ఒక మినీ వరల్డ్ ఇండియా అంటే. అందరినీ అన్నట్టే కదా వాడు.
సో భారతీయులు అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి. వాడు థాయిలాండ్ లో ఉన్నాడా, చైనాలో ఉన్నాడా, పాకిస్తాన్ లో ఉన్నాడా? థాయిలాండ్ తో ఇండియాకి పోలిస్తున్నాడు. థాయిలాండ్ ఎక్కడ, ఇండియా ఎక్కడ? నక్కెక్కడ, నాగలాకం ఎక్కడ? ఈ భూమి మీద 200 దేశాలు ఉంటే అందులో ఇండియా ఈజ్ 4th లార్జెస్ట్ ఎకనామీ. మీకు తెలుసు 4th ప్లేస్ లో ఉంది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనమే ఉన్నాం. రేపొద్దున మోడీ గారి నాయకత్వంలో ఫస్ట్ ప్లేస్ లో కూడా మనం వెళ్తాం. వాడికి ఏం నాలెడ్జ్ ఉంది? బేసిక్ నాలెడ్జ్. ఇండియా కోసం అలా మాట్లాడుతున్నాడు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి అమెరికన్లు, రష్యన్స్, జపనీస్ మన ఇండియా వచ్చి మన వస్త్రాలు ధరించి మన దేవుళ్ళని పూజ చేస్తున్నారు. అక్కడ వెళ్ళండి, వారణాసి వెళ్ళండి, అయోధ్య వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, ఎంతమంది ఫారినర్స్ ఉంటారు. వీడికి అసలు బేసిక్ నాలెడ్జ్ లేడు. అలాగే 14,000 అమ్మాయిని అనుభవించాను, 1000 రూపాయలు ఇచ్చి అంటున్నాడు. వీడి మీద ఫోక్సో చట్టం ఏమన్నా తన మీద పడచ్చు అంటారా? ఫన్ బకెట్ భార్గవ్ కూడా ఫోక్సో కేసు మీద వెళ్ళాడు లోపలికి. వీడు కూడా ఫోక్సో కేసు మీద వెళ్తాడు. ముందైతే ఇండియా రావాలి కదా. వాడిని పట్టుకోవడం ఎలాగా అంటే ప్రతి ఒక్కరు కూడా వాడి మీద కేసు పెట్టాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. ప్రతి ఒక్కరు కేసు పెట్టడం వల్ల ఏమవుతుంది, మన కరాటే కళ్యాణ్ కానీ పెట్టారు పంజాగుట్లో. అలాగే ఆమెని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడాను వాడి మీద కేసులు పెట్టినట్టయితే మొత్తము ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి కదా, అన్ని దేశాల ఎయిర్పోర్ట్లకి వాడి ఫోటో పంపించాలి. వాడు ఎక్కడున్నాడో ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. వాడు ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడు, నాకు ఇండియాతో సంబంధం లేదు, నాకు 6 కోట్లు ఉన్నాయి నా అకౌంట్ లో అంటున్నాడు. 6 కోట్లు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తే వాడు 6 కోట్లు ఎట్లా వస్తాయి? రావు కదా. అదనమాట. చాలా గర్వంతో మాట్లాడుతున్నాడు, చాలా పొగరుతో మాట్లాడుతున్నాడు. నిజంగా వాడంత దేశద్రోహిని. నాకు దేశద్రోహి అని పదం పుస్తకాల్లో చదువుకున్నాను, ఇప్పుడు సాక్షాత్తు చూస్తున్నాడు. పిచ్చికొక్కవాడు. గతంలో వాడికి నాకు కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఒకప్పుడు ఒకనొక క్రమంలో విజ్జుగౌడును ఈ పిచ్చికొక్క ఎవరు, నాన్ వెష్ పిచ్చికొక్క ఫోన్ లో ఏదో సంభాషించుకుంటూ మా పేర్లు తీయడం జరిగింది అనమాట. ఉప్పల బాలు పేరు తీయడం జరిగింది, నా పేరు కూడా తీయడం జరిగింది. వాళ్ళ నేను ఏమైనా తేడాగా అన్నా, వాళ్ళ పనికిరాని వాడినా వాళ్ళు అని అన్నాడు. అప్పుడు మీకు వీడియోలు చేసి తిట్టి ఇంకా అప్పుడు భయపడిపోయి నాకు ఫోన్లు చేయడం, ఉప్పల బాలుకు ఫోన్లు చేయడం, ఆ వీడియో డిలీట్ చేసి ఏంటి నాకు మంచి పేరు ఉంది అది ఇది అని మాట్లాడేవాడు. మనం అంతా వైజాగ్ వాళ్ళం కదా, ఉప్పల బాలుకు కూడా నువ్వు చెప్తే వింటాడు అనేవాడు. ఆ విధంగా వాట్సాప్ కాల్స్, ఈ కాల్స్, ఆ కాల్స్ చేసేవాడు. కానీ మేము వినలేదు. మరి ఏమైంది ఏంటో తెలియదు. కానీ తర్వాత ఉప్పల బాలుకు బిస్కెట్ వేసాడు. ఒక మొబైల్ కోసం 95,000 ఫోన్ పే చేశాడు. ఫోన్ పే చేసిన తర్వాత ఇంకా మీ ఫ్యామిలీ సమస్యలు ఏంటి అవి ఇవి అని అడిగాడు. మా అన్నకు 3 కూతుళ్ళు ఉన్నారండి అంటే వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళు కావాలన్నా, పుష్పవతులైనా నాకు కాంటాక్ట్ చేయంటే మొన్న బాలు కాంటాక్ట్ అయ్యిందండి. నాకు కూడా తెలీదు. వాళ్ళ అన్న కూతురు పుష్పవత అయిందనమాట. హాఫ్ సారీ ఫంక్షన్కి కొంచెం డబ్బులు సాయం చేయంటే 2,000 వేసిండంట సిగ్గు లేకుండా. తర్వాత వాడిని మేము పూర్తిగా కట్ చేస్తాం. ఇప్పుడు బాలు నేను కూడా చాలా లైవ్లకి వెళ్తున్నాం, RTV అని మీరు చూసే ఉంటారు. నిజంగా వాడు దేశద్రోహి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా వాడి మీద కేసు పెట్టాలి. వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. థాయిలాండ్ తో మన ఇండియన్ పోలిస్తున్నాడు. థాయిలాండ్ ఏ కంట్రీ అందరూ తెలుసు తప్ప అక్కడ ఏమీ లేదు. బ్యాంకాక్ లో కాదు, పట్టాయే కావచ్చు. థాయిలాండ్ ఎక్కడ, ఇండియా ఎక్కడ చెప్పండి మీరు? పోలిక అనేది ఉండాలి కదా. ఇండియాకి అమెరికాతో పోల్చాలి, లేకపోతే ఒక ఆస్ట్రేలియాతో పోల్చాలి. అంత రేంజ్ లో మనం ఉన్నాం. సత్య గారు అయితే ఇప్పుడు నాన్ వెష్ ఎవరైతే ఉన్నారో ఏజ్డ్ ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏం చెప్తారు తన గురించి? వాడు వాళ్ళని టార్గెట్ చేయడం కాదు, ప్రతి ఒక్కరు ఇండియన్ అని ప్రతి ఒక్కరిని వాడు టార్గెట్ చేస్తాడు. కొన్ని రోజులు పోయినాక మిగతా మతాల్లో కూడా వెళ్తాడేమో నాకు తెలియదు, కానీ గెలుకుతాడేమో. కానీ వాడు చిన్నపిల్లల్ని టార్గెట్ చేశాడు, బాలికలు. ఎందుకంటే నేను 14,000 అమ్మాయిని అనుభవించాను, 1000 రూపాయలు ఇచ్చాడు. మహిళల్ని టార్గెట్ చేశాడు. మహిళలు అంటే సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా టార్గెట్ చేశాడు. వాడు దేని మీద టార్గెట్ చేయలేదు చెప్పండి? ప్రతి ఒక్కటి వాడి టార్గెట్ గా పెట్టుకున్నాడు. అంటే ఒకళ్ళు విమర్శిస్తే నాకు సబ్స్క్రైబర్స్, ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇప్పుడు 6 కోట్లు ఉంది కదా, 6 కోట్లు 12 కోట్లు ఎలా చేయడమా అని ఆలోచిస్తున్నాడు. కానీ ఇండియా వస్తే వాడికి చెప్పులతో కొట్టి, పిడకలతో వాడి మెడలో హారం వేసి, గాడిద మీద ఊరేగించి, గుండు కొట్టి వాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ, చెర్లపల్లి సెంట్రల్ జైల్లో కానీ, చంచరగూడ సెంట్రల్ కానీ, అవసరమైతే తీహార్ సెంట్రల్ జైల్లో వేస్తారని వాడికి తెలియదు. నాకు తెలిసి వీళ్ళంటే వాడిని ఏం చేయాలంటే పెట్రోల్ 10 లీటర్లు తెచ్చి తగలబెట్టియాలి నడి రోడ్డు మీద. లేకుంటే పబ్లిక్ లోని వైర్లు ఉంటాయి కదా, కరెంట్ వైర్లు, దానికి ఉరి వేయాలని నేనైతే డిమాండ్ చేస్తాను ఒక హిందువుగా. ఓకే అండి, థ్యాంక్ యూ.